వెల్కమ్ టు 10K న్యూస్. విశాఖ అంటేనే ప్రకృతి రమణీయమైన సుందరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యాలు విశాఖపట్నం మొత్తంలోని చాలా పార్కులు ఉన్నాయి. మంచి బీచ్ ఉంది. ఆహ్లాదమైన వాతావరణాన్ని అనుభవించడం కోసం చాలామంది పర్యాటకులు విశాఖ రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఆనిముత్యం లాంటి ఒక పార్క్ గురించి చెప్పాలంటే అది శివాజీ పార్క్ అని చెప్పాలి. ఛత్రపతి శివాజీ గారు ఈ ఫ్రేమ్ వెనకాల నుండి మాట్లాడుతున్నాం మనం. ఈ శివాజీ పార్క్కి చాలా హిస్టరీ ఉంది. అలాగే చాలా పెద్ద పార్క్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి ఈ శివాజీ పార్క్ వచ్చి సేద తీరుతూ ఉంటారు. ఫ్యామిలీ కానీ, లేకపోతే ఈ బర్త్డే పార్టీస్ కానీ, లేకపోతే ఇలాంటి కొన్ని ఈవెంట్స్ కూడా ఈ పార్కులో జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఉన్న హంగులు ఆర్భాటాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం శివాజీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది ఇక్కడ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులను అడిగి తెలుసుకుందాం. ఒకసారి సార్ చెప్పండి, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూస్తే? అది చూడడానికి పిల్లలతో వచ్చామండి. అది చాలా బాగుంది నిజంగా. అప్పట్లో ఏదో వాటర్ ఫాల్ లాగా ఉండేది, కానీ అంత అభివృద్ధి లేదు. ఇప్పుడు చాలా కొత్తగా ఈ వాటర్ ఫాల్ పెట్టడం చాలా అభివృద్ధి చేస్తారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది కూడా. ఇప్పుడు కలర్ ఫ్లవర్ అదే కలర్స్లో ఈ వాటర్ ఫాల్ వస్తుంది. అంటే డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్తో రావడంతో చూడడానికి ఎంతో కనువిందుగానే ఉందని చెప్పుకోవచ్చు. మా పిల్లలు అది చూస్తూ ఉంటేనే సరదాగా అలా ఇక్కడే ఉండిపోదాం డాడీ అంటుంది మా పాప. రెగ్యులర్గా వస్తూ ఉంటారు మీరు పార్క్కి? రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాం సార్. కాకపోతే ఏంటంటే పిల్లలతో రోజు రావడానికి కుదరదు కదా, అప్పుడు వీకెండ్స్లో అలా సరదాగా చూస్తూ వస్తూ ఉంటాం. చూశారు కదా పార్క్, మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.